ఉత్తరాయణ శిశిరతో మాఘమాస కృష్ణపక్ష ఈరోజు ప్రస్తుతం దశమి. ఈరోజు మూలా నక్షత్రం విశేషమైన రోజు. ఆదివారం మూలా నక్షత్రం వస్తే విశేషమైన సిద్ధి యోగం ఉంటుంది. ఈరోజు ఏ మంత్రాన్నైనా జపిస్తే సిద్ధిస్తుంది అని. ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని, ఒక శ్లోకాన్ని, బీజమంత్రాన్ని 108 సార్లు జపించి అది ఎన్నో వేల సార్లు జపిస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది. కానీ ఈ మూలా నక్షత్రం ఉండి ఆదివారం ఉంటే ఆ రోజు 108 సార్లు ఒక్కసారి జపిస్తే దాన్ని 108 రోజులు 108 సార్లు జపించినా సిద్ధి ఫలం పొందుతుంది. అందుకే ఈరోజు అందరూ కూడా మీ గురుముఖేన ఉపదేశమైన మంత్రాన్ని లేదో గాయత్రి మంత్రాన్ని, ఇలా ఏదైనా సిద్ధి పొందిన మంత్రాన్ని, మన పూర్వీకులు మనకు అందించిన మంత్రాన్ని, ఇటువంటి మంత్రాలని జపించవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి కనకదార స్తోత్రాన్ని, ఇక హనుమాన్ చాలీసా, మహాగణపతి రుణమోచక స్తోత్రాలు అవన్నీ ఒక్కసారి చదివినా 108 సార్లు చదివినా ప్రతిఫలం వస్తుంది. ఇక గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపించాలి ఈరోజు. అంతేకాదు ఈరోజు లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించిన సిద్ధిస్తుంది. దానివల్ల లక్ష్మీ కృపా కటాక్షం ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు మనకందరికీ కావాల్సినది జ్ఞానం. జ్ఞానం ప్రాప్తిస్తే ప్రకృతిలో ఉన్న ఏ దాన్నైనా కూడా మనం సాధించవచ్చు. జ్ఞానంతో ఏదైనా పొందొచ్చు. జ్ఞానంతో తృప్తిగా జీవించవచ్చు. జ్ఞానం ఉంటే అంధకారం నుంచి బయటికి రావచ్చు. జ్ఞానం ఉంటే ఏ ఒక పరిస్థితుల్లో అయినా ఎటువంటి సమస్యలు వచ్చినా దాని నుంచి విముక్తి చెందడానికి మార్గాలు వెతకచ్చు. మహాజ్ఞాని శ్రీకృష్ణుల వారు అలా అటువంటి జ్ఞానంతోనే ఆ భగవంతుడు సర్వాన్ని జయించారు. మనకి విద్యతో తెలివితో పాటు జ్ఞానం తోడైతే మన జీవితం ఎప్పటికీ అంధకారంలోకి వెళ్ళదు. అందుకే విద్యతో అహంకారం తోడైతే అది ప్రపంచానికే ప్రమాదం. విద్యకి జ్ఞానం తోడైతే ప్రపంచానికే అందం అని పెద్దవారు తెలియచేశారు. ఈరోజు మనమందరూ కూడా జ్ఞానదాయిని సరస్వతీమాత నామమంత్రాన్ని జపించి జ్ఞానాన్ని పొందడానికి, జ్ఞానాన్ని సిద్ధించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు భక్తి భావనతో చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మంత్రబలంలో ఓం వాగ్దేవ్యై నమః అనే నామాన్ని, లేదో ఓం సం సరస్వతియై నమః అనే నామాన్ని జపించవచ్చు. ఈరోజు వాగ్దేవ్యై నమః అంటే వ్యాపారం చేసేవారు, బిజినెస్లో ఉన్నవారు, ప్రజల్లో తిరిగేవారు వాగ్దేవ్యై నమః అనే నామాన్ని జపించండి. అయితే చదివేవారు, గృహిణీలు, ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఓం సం సరస్వతియై నమః అనే నామాన్ని జపిద్దాం. మన జీవితం కాదు, గ్రహాలే మన జీవితం కాదు. ఈ మాటని నేనే తెలియచేస్తున్నా, వినండి. గ్రహాలను చూసి నా జీవితం ఇంతే ఉంటుంది, లేదో గ్రహాలను చూసి నా జీవితం మారిపోతుంది, గ్రహాలను చూసి నా జీవితం ఇంతే, లేదో గ్రహాలను చూసి ఏదో నేను అయిపోతాను అని ఎప్పుడు అనుకోకండి. గ్రహాల కన్నా అత్యంత పరమశక్తివంతమైనది మనలో ఉన్నది ఆత్మబలం. ఆత్మబలం ముందు సర్వదా సర్వము తల వంచాల్సిందే. గ్రహాలు కాదు కదా, దేవతలు కూడా ఆత్మబలం ముందు ఏమి చెయ్యలేరు. దీని సాక్షాత్ శ్రీకృష్ణుల వారు, అంతేకాదు అన్ని పురాణాల్లో ఇదే తెలియచేశారు. అన్ని భాగవతాల్లో, అమ్మవారు చరిత్రల్లో, అన్ని శ్లోకాల్లో, వేదాల్లో చెప్పినది ఒకటే, ఆత్మబలం ముందు ఏ బలానికి కూడా శక్తి ఉండదు అని. అలా మీ ఆత్మబలాన్ని పెంచుకుంటే గ్రహాలే మీ సిలిండర్ అవుతాయి. గ్రహాలని చూసి జీవితం ఇంతే అని డిసైడ్ చేయకండి. మీకేదైనా కష్టాలు వస్తే పరిష్కారాలని వెతకండి. మీకేదైనా ముహూర్తాలు కావాలి అంటే ఆ ముహూర్తాల్ని మంచి నక్షత్రంలో నిర్ణయించుకోండి. అంతేగాని గ్రహాలు చేసినంతే మన జీవితం అని మీరు నిర్ణయిస్తే మీరంత మూర్ఖులు ఇంకెవ్వరు ఉండరు, గుర్తుంచుకోండి. దాని నుంచినే ఆత్మబలాన్ని పెంచుకుంటే గ్రహాలు ఏం చేస్తాయి? ఏమి చేయి. మీ ఆత్మబలం ముందు ఏ గ్రహాలు మీపై ప్రభావం చూపించవు.
భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, భగవంతుణ్ణి నమ్మండి, మీ ఆత్మబలాన్ని పెంచుకోండి, శ్రమించండి, కష్టపడండి. ఏదైనా నిర్ణయిస్తే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోకుండా అంటే శ్రమిస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇతరులు ఎవరో మనకి దాని గురించి అవగాహన లేకుండా ఏదో డీమోటివేషన్ చేయడమో లేదు ఇంకొకరు ఏదో అనుకుంటారనో ఇటువంటి విషయాల్ని పక్కన పెట్టండి. మీరు ఏమనుకుంటారో అది అవ్వాలనుంటే ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. నేను చెయ్యగలను అని ఆ ధైర్యంతో మీరు చేస్తే, ఆత్మబలంతో మీరు సంకల్పిస్తే అది శతసిద్ధం, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. జీవితంలో గెలవడానికి ప్రయత్నించండి. రేపు దివ్యమైన పూజ. రేపు మీరందరూ కూడా భక్తి భావనతో విశేషంగా శివారాధన చేయండి. రేపు దగ్ధ యోగం ఉంది. ఎటువంటి శుభకార్యాలు కానీ లేదో ఎటువంటి ముహూర్తాలు కానీ రేపు నిర్ణయం ఉండదు. అకస్మాత్ మీరు చేసిన దానివల్ల భవిష్యత్తులో మనకి ఏదైనా సమస్యలు వస్తాయని దాని నుంచి రేపు ముహూర్తాలు ఎటువంటివి ఉండవు. రేపు విశేషంగా లక్ష్మీదేవికి పూజించండి. రేపు ఉదయాన్నే లక్ష్మీదేవికి గోవు పాలతో పంచామృత అభిషేకం, లేదు తేనెతో అభిషేకం, లేదో పరిమళభరిత ఆయిల్స్ అంటే అసెన్షియల్ ఆయిల్స్ అంటాం కదా, వాటితో యథాశక్తి అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించి పూజించి కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి రేపు. అలా ఆచరించడం వలన అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో పాటు దారిద్రం దహనమవుతుంది. విశేషమైన యోగక్షేమం. రేపు ఏకాదశి. అందరూ కూడా విష్ణు ఆరాధన, విష్ణు నామస్మరణ, ఉపవాసం ఉంటుంది. కానీ రేపు లక్ష్మీదేవిని పూజించడం వలన సాక్షాత్ మహావిష్ణువే మన ఇంటికి వస్తాడు. అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో విష్ణు నివాసం అది అవుతుంది అని మనకు తెలుసు. భక్తి శ్రద్ధతో ఆచరించండి. ఇది రేపు ఆచరించే పూజ. అయితే ఈరోజు మీకు అందరికీ శుభవార్త తెలియచేస్తున్నాను. ఇదే 26వ తేదీ మహాశివరాత్రి ఉంది. ఈ మహాశివరాత్రికి ఆ రోజు 26వ తేదీ రాత్రి 10:30 నుండి 1 గంట వరకు జీ శివరాత్రిని ఆచరిస్తూ ఉంది. మీరు మనమందరూ కూడా కలిసి ఆ రోజు శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఆచరిద్దాం. ఇక్కడ భగవంతునికి పూజ ఆచరణ, భగవంతునికి ఇక్కడ నృత్యార్చనను ఉంటుంది, సంగీతార్చనను ఉంటుంది, పుష్పార్చనను ఉంటుంది. అన్ని రకాల భగవంతుని అర్చించి అభిషేకించి ఆ రోజు శివానుగ్రహం పొందుదాం, శివ వైభవాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సరస్వతీదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి లేదో కొబ్బరి నూనెతో వెలిగించి సరస్వతికి తెల్లటి పుష్పాలతో పూజించి అర్చించి క్షీర పాయసం అంటే అన్నము మరియు పాలు కలిపి పాయసంగా మార్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి తోడు తామర గింజలతో మురుమురాలుగా చేసి ఉంటారు. దాన్ని మఖాన్ అంటూ ఉంటారు. అలా తామర మురుమురాల్ని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత దాన్ని పాలల్లో వేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకి ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ కోసం చాలా ఉత్తమోత్తమ పరిష్కారం చక్కగా ఆచరించండి.